CBN సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ లార్డ్. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు ఈ సమయంలో మీరు మాతో ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరైతే ఈరోజు మీరు దేవుని వాక్యం వినాలని, అందులో నుండి ఎన్నో సంగతులు మీరు నేర్చుకోవాలని మేము ఆశపడుతున్నాం. అలాగే దేవునితో మనకున్న సంబంధాన్ని మరింత దృఢపరుచుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఏదైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే ఈరోజు దేవుని శక్తి మనల్ని ఆ అడిక్షన్ నుండి ఎలా బయటపడేస్తుందో తెలుసుకుందాం. అలాగే దేవుని వాక్యం సహాయంతో ఆ అడిక్షన్స్ నుంచి మనం విడుదల ఎలా పొందగలుగుతామో కూడా తెలుసుకుందాం. మరి ఈ సమయంలో 119వ కీర్తన 105వ వచనంలో రాయబడిన కొన్ని మాటలు నాకు గుర్తొస్తున్నాయి. అదేం చెప్తుందంటే, దేవుని వాక్యము మన పాదాలకి దీపము, అలాగే మన త్రోవకి వెలుగై ఉన్నట్టుగా ఆ వాక్యం మనతో చెప్తుంది. ఎప్పుడైతే మనం కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు లేదా మనం చీకటిలో ఉన్నప్పుడు మనం లైట్ ఆన్ చేసుకుంటాం. ఎందుకంటే లైట్ ఉంటేనే మనకి సరైన మార్గం కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని ప్రతి ఒక్క అడిక్షన్స్ నుంచి దూరంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. అలాగే ఈరోజు మనం ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నాం. అవును ఫ్రెండ్స్, గాడ్స్ వర్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. అంటే సజీవమైన దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉంది అని వాక్యం మనతో చెప్తుంది. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏది సరైనది ఎంచుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. మన జీవితాన్ని మరణం వైపు కాదు కానీ నిత్య జీవం వైపు ఆకర్షిస్తారు. దీని గురించి మరింత వివరంగా మనం ఇంకా తెలుసుకోబోయే ముందు నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న సాంగ్ విందాం. चलाता है अपना बोझ प्रभु पर डाल, कभी ना घबराना, तेरा आदर मान करेगा, आश्चर्य कर्म करेगा। प्रभु हमारे साथ रहे, सामना कौन कर पाएगा। प्रभु हमारे साथ रहे, सामना कौन कर पाएगा। अपना बोझ प्रभु पर डाल, कभी ना घबराना, तेरा आदर मान करेगा, आश्चर्य कर्म करेगा। पूरा समर्पण उसको करे, वो ही सब कुछ देखेगा। पूरा समर्पण उसको करे, वो ही सब कुछ देखेगा। अपना बोझ प्रभु पर डाल, कभी ना घबराना, तेरा आदर मान करेगा, आश्चर्य कर्म करेगा। अपना बोझ प्रभु पर डाल, कभी ना घबराना, तेरा आदर मान करेगा, आश्चर्य कर्म करेगा। మరి మనం తెలుసుకున్నాం,
మనకున్న చింత యావత్తు ఆయన మీద వేయాలి మరియు ఆయన మనకు ఇచ్చే విశ్రాంతిని మనం స్వీకరించాలి. ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా మన జీవితంలో మంచి చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. నిజంగానే దేవుడు మన జీవితంలో మంచి చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఎలా? మనం దేవుని వాక్యం చదివినప్పుడు ఆయన యొక్క చరిత్రను, ఆయన ప్రేమను, దేవుని గురించి మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. మంచి చెడు మధ్య ఉన్న తేడాను మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇంకా మనకి తెలుస్తుంది ఏది అడిక్షనో ఏది కాదో అని. ఇందులో మనం పడిపోకూడదు అని మనం తెలుసుకుంటాం. దీని నుంచి బయటకు వచ్చి గొప్ప జీవితాన్ని జీవించాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నారు. దేవుని వాక్యం శక్తి గలది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఎన్నో క్రిస్టియన్ సాంగ్స్ని వినాలనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే సిబిఎన్ ఇండియా యొక్క యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో మీరు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి క్రిస్టియన్ సాంగ్స్ని వినొచ్చు. మరి నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి మీరు బ్రేక్లో చూసినట్టు సిబిఎన్ ఫౌండేషన్లో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నారా? వారు చేసే పనుల్లో మీరు కూడా సహాయం చేయవచ్చు. అలా చేయడానికి మీరు మా వెబ్సైట్ని విజిట్ చేయండి. మా అడ్రస్ www.cbnf.org. ఈరోజు మన నిరీక్షణ ఎపిసోడ్లో దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైనది, అది మన జీవితాలను మార్చగలదు అనే అంశంపై మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు నేను మీతో సౌరం అనిల్ కుమార్ అనే వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. వారు దేవుని వాక్యం యొక్క శక్తిని వారి జీవితంలో అనుభవించారు. అయితే వీరు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టిన దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయారు. వారి లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ని వారు ఫేస్ చేశారు. అయితే వారు ఎదుర్కొన్న ఆ సవాళ్ళు దేవునికి వారిని దగ్గరగా చేర్చలేదు, కానీ మరింత దూరంగా తీసుకెళ్లాయి. కానీ ఫ్రెండ్స్, దేవుని యొక్క ప్రేమ మనల్ని వెతుకుతుంది. అలాగే సౌరం జీవితంలో కూడా అలాగే జరిగింది. దేవుని వాక్యం ఆయనతో మాట్లాడింది. ఆ తర్వాత ఆయన జీవితంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఏ వచనం ఆయనతో మాట్లాడిందో ఆయన్నే అడిగి తెలుసుకుందాం రండి. సౌరం అనిల్కు చిన్నప్పటి నుంచే ప్రభువు యొక్క సేవ చేయాలని ఆశ. ఆయన చర్చిలో వాలంటరీగా పనిచేస్తున్నప్పుడు అతని తప్పుడు ఉద్దేశాల కారణంగా అతన్ని దోషిగా నిర్ధారించబడ్డాడు. ఆ స్థలంలో ఎక్కడ తిరిగినా కానీ వీడొక అంటే నీచంగా ఈ అమ్మాయిల కోసమే వచ్చి చర్చిలోకి ఉంటాడు అని చెప్పేసి కొంచెము అట్లా నింద వేసిండన్నట్టు. వేసిన తర్వాత సరేతి అని చెప్పేసి అప్పుడప్పుడు నా లోపల ఉన్న దేవుని సేవ చేయాలనే ఆలోచన కాస్త ఏమైపోయిందనంటే కొంచెం దూరపరచడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అనిల్ తన సోదరిని క్యాన్సర్తో కోల్పోయాడు. ఈ సంఘటన ద్వారా ఆయన ప్రభువు నుండి ఇంకా దూరమైపోయాడు. అప్పుడు బాధపడేసి ఏం చేసేసిన అంటే దేవుని ద్వారా జరగదు అని చెప్పేసి అక్కడికి ఆగిపోయి ఇంకా కంప్లీట్ లోకంలో కలిసిపోయాను. అప్పటిదాకా ఇంకా నార్మల్గా ఉన్నోని ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. ఇక డైరెక్ట్గా ఆల్కహాల్కు తీసుకోవడము ప్లస్ మందు తాగడము ఆ విధంగా వెళ్ళిపోయింది. కొంచెంగా అనిల్ చెడు అలవాట్లకు బానిసవడం వల్ల ఆయన కుటుంబం మరియు మిత్రులు ఆయనకు దూరమైపోయారు. కంటిన్యూషన్గా యంగర్స్ యవనస్తులు చనిపోతున్నారు. అమ్మ నాన్న చనిపోయింది, అంత ప్రేయర్లో ఉండే సిస్టర్ చనిపోయిండ్రు. అంటే ఇంకా నేను కూడా బ్రతకడానికి ఎందుకు, నాకు చనిపోవడానికి ధైర్యం లేక తాగి చనిపోదామనేసి నేను నిర్ణయించుకున్నాను.
ఎవ్వరు ప్రేమించలేని పరిస్థితి, అన్న వాళ్ళు కానీ, సిస్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకెవ్వరు కూడా ఇక ప్రేమించలేని పరిస్థితి. ఫ్రెండ్స్కి కోపం వచ్చేసింది, బ్రదర్కి కోపం వచ్చేసింది, సిస్టర్ వాళ్ళ కోపం వచ్చేసింది, అందరికీ ఇక దూరం చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఒకరోజు అనిల్ మత్తులో ఉన్నప్పుడు ఆయన ప్రభువు కోసం సేవ చేసిన రోజులు ఆయనకు గుర్తుకు వచ్చాయి. దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏమని అంటే, కుమారుడా, నా సేవకు నువ్వు సమర్పించుకున్నావు, నువ్వు మరలా పాపంలో పడిపోయి ఉన్నావు, దాని నుంచి నీకు మరలా నేను ఆ హిజ్కియా రాజుకైతే మరణకరం నుంచి రోగాన్ని ఎట్లా తప్పించి ఆయుష్ పొడిగించానో, నీకు కూడా నేను మరణం తప్పించి మరలా ఆయుష్ పొడిగిస్తా అని మాట్లాడండి యెషయా గ్రంథం నుంచి. అప్పుడు నేను అన్నా, దేవా, నేను ఏదైతే సమర్పణ అనుకున్నానో ఆ సమర్పణ ప్రకారం నేను ప్రార్థన చేస్తా అని దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నాతో వాదిస్తున్నాడు. ఏమంటున్నాడనంటే, వెళ్ళి నీలాగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేయి. ఆ రోజు నుండి అనిల్ చెడు అలవాట్లు మానేసి బైబిల్ చదవడం ప్రారంభించాడు. నాతో మాట్లాడిన తర్వాత మొత్తం ఇంకా ఆ డ్రింక్ అడిక్షన్కి నేను కంప్లీట్ బయటకు వచ్చేసాను. అసలు ఇంకా ఏ రోజు కూడా ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ఒక్కసారి కాదు, చిన్నగా మానేయడం కాదు, కంప్లీట్ మానేసేసాను. ఈ నైట్ దేవుడు దర్శించడం జరిగింది, తెల్లవారు నుంచి మానేయడం జరిగింది. అది నిర్గమకాండం 15, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆ దేవుని గురించి, ఆ వాక్యం గురించి బలపరచబడ్డాను. దేవుని ప్రేమను అనుభవించిన అనిల్ తన జీవితాన్ని ప్రభు సేవ చేయడానికి సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లోకపరంగా తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, రక్త సంబంధులు కానీ, వెళ్తే భార్య కానీ, ఇంకా ఫ్రెండ్స్ కానీ ఆయన ప్రేమించినంతగా ఎవరు కూడా ప్రేమించలేరు. ఎందుకనంటే ఆ ప్రభు ఎప్పుడైతే ప్రేమించడం జరిగిందో నా పైన ఉన్న ప్రతి కార్యాలు జరగడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా నాకు ఉండడానికి ఒక గృహం లేదు, అంటే ఏమీ లేదు. ఎప్పుడైతే నేను ప్రభువును ప్రేమించడం జరిగిందో అప్పటి నుంచి నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది. అంటే హోలీ స్పిరిట్ మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి బలంగా వాడుకుంటున్నాడు. మేము ఒంటరిగా కష్టాల నుంచి ఆ పరిచర్య స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఆంధ్ర తెలంగాణలో తిరుగుతూ ఉంటాం, బస్ జర్నీలో కానీ ట్రైన్లో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీధి సువార్త స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా వీధి సువార్త నుంచి దేవుడు ఇక్కడికి వైఎంసీకి తీసుకొచ్చాడు. ఈరోజు అనిల్ వివాహితుడు. తన జీవితంలో వచ్చిన మార్పుకు ఆయన దేవుడికి రుణగ్రస్తుడై ఉన్నాడు. జీవితంలో మార్పు జరగడం అంటే అది ఇంకా దేవునికే, ఇక ప్రత్యేకంగా ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని లెక్కలు ఇచ్చి, ఎన్ని వందనాలు చెప్పినా, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కానీ ఇంకా దేవుడు తప్పితే ఎవరు లేరు. మనుషుల ద్వారా జరగలేదు. దేవుడు పడిపోయిన వ్యక్తిని లేపడానికి దేవునికి మాత్రమే శక్తి ఉంది, మనుషులకు లేదు. తండ్రి అయినా తల్లి అయినా దేవుడే, ఇంకా ఎవరు లేరు వేరే. ఇప్పుడు ఫర్దర్ దేవుని తర్వాతనే నా భార్య, ఇంకా అంతే, వేరే ఎవరు లేరు. యేసయ్య తర్వాతనే. అందుకే నేనేమంటున్నానంటే ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. దేవుని వాక్యం సౌరం గారితో ఎంత క్లియర్గా మాట్లాడిందో మనం చూసాం కదా. వారి జీవితంలో ఒక యూటర్న్ కూడా వచ్చింది. ఈరోజు వారి చెడు అలవాట్లన్నీ వారు మానేసి దేవునికి దగ్గరయ్యారు. ఎంతో దీవెనకరమైన జీవితాన్ని ఆయన ఈరోజు జీవిస్తున్నాడు. అయితే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి దీవెనకరమైన జీవితాన్ని జీవించాలి అని ఆశపడుతున్నారా? అయితే దేవుని దగ్గరికి రండి, ఆయన వాక్యాన్ని చదవండి. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది, అలాగే ఒక మంచి జీవితాన్ని జీవించాలి అని మనకి నేర్పిస్తుంది. దేవుని వాక్యం మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు కూడా దేవుని వాక్యంలో సమయం గడపండి. ఎందుకంటే తప్పు చేయకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది, అలాగే గైడ్ చేస్తుంది. మరియు దేవుణ్ణి అడిగి మీ జీవితంలో ఏదైనా ఎంచుకోండి. అలా చేసినప్పుడు దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుతుంది. ఈ సమయంలో మనం లెక్ష్యో డివినా అనే వర్డ్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు 1st century క్రిస్టియన్స్ని కలిసినట్లయితే వారికి ఈ 2 మాటలు చాలా ముఖ్యమైనవి. వారు ఈ పదాలను వేరే వేరే స్థలాల్లో రాసేవారు మరియు ధ్యానం చేసేవారు. ఈ పదం ఒక లాటిన్ పదం మరియు దీని యొక్క అర్థం ఏంటంటే డివైన్ రీడింగ్. వారు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కేవలం ధ్యానం మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం మాత్రమే చదివేవారు కాదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చదువుతామో మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి వాటిని చదువుతాం. దేవునికి దగ్గరగా రావటం కోసం దాన్ని చదువుతాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొందరు ఫారసీస్ యేసుక్రీస్తు దగ్గరికి తరచుగా వచ్చినప్పుడు వారు దేవుని వాక్యం చదివేవాళ్ళు, కానీ వారు దాన్ని చాలా తేలికగా తీసుకునేవారు. ఇంకా వారికి దేవునితో మంచి సంబంధం కూడా ఉండేది కాదు.
ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు చెప్పేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మీకు అడిక్షన్ నుండి బయటపడడానికి సహాయం చేస్తుంది. యేసుక్రీస్తు ఏం చెప్పారో చూద్దాం. కొంతమంది దేవుని యొక్క వాక్యం చదువుతారు, కానీ దేవునితో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ మాటలు మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో చూస్తాం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఎంత చక్కటి వాక్యం కదా ఫ్రెండ్స్. మనం వాక్యం చదివినప్పుడు ఏం జరుగుతుందంటే మనం దేవునికి దగ్గరగా అవుతాం. అలాగే వి విల్ బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. మనం యేసుతో ఉంటాం. దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు ఇలా అనుకోకూడదు, ఈ రోజుకి ఒక చాప్టర్ నేను చదివేశాను, ఇక ఇది చాలు ఇవాల్టికి అని. అలా కాదు. మనం దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని యొక్క చరిత్రను తెలుసుకుంటాం. దేవునికి మన మీద ఉన్న శ్రద్ధ గురించి కూడా అర్థమవుతుంది. దేవుని దృష్టిలో ఏది సరైనది ఏది తప్పు అనేది కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతిరోజు దేవుని వాక్యం చదవమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు ఎంతగా దేవుని వాక్యం చదివితే అంతగా దేవునికి దగ్గర అవుతారు. ఎంతగా దేవునికి దగ్గరైతే అంతగా వెలుగులోనికి వస్తూ ఉంటారు. అలాగే అంధకారం నుండి దూరం అవుతారు. అలాగే మీకున్న చెడ్డ అలవాట్ల నుండి కూడా మీరు దూరం అవుతారు. మిమ్మల్ని బంధించిన అడిక్షన్స్ నుండి విముక్తి పొందుతారు. ప్రతిరోజు దేవుని వాక్యం చదివే అలవాటు చేసుకోండి. అప్పుడు ఫ్రెండ్స్, మీరు ఒక నిజమైన జీవితాన్ని జీవిస్తారు మరియు నిజమైన దేవుణ్ణి కూడా తెలుసుకుంటారు. ఈరోజు మనం మన హృదయాలను ఇంట్రోస్పెక్ట్ చేసి చూద్దాం. మనం వాక్యాన్ని రొటీన్గా చదువుతున్నామా, లేకపోతే చదవాలని చదువుతున్నామా, లేదా వాక్యం యొక్క శక్తిని అలాగే దేవుణ్ణి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి చదువుతున్నామా అని పరిశోధించుకుందాం. ఫ్రెండ్స్, మనం దీనికోసం ఇవాళ ప్రార్థన చేయాలి. మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అలాగే మన జీవితాలని యేసుతో పాటు నడవడానికి సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి మీరు దేవునికి దగ్గర అవ్వడానికి మీకోసం మేము ప్రార్థన చేయాలని మీరు ఆశపడుతున్నారా? అయితే మీ ప్రేయర్ రిక్వెస్ట్ని మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేసి తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కావాలి అని కూడా మీరు కోరుకున్నట్లయితే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు వాక్యం చదివినప్పుడు మీకేమైనా సందేహాలు ఉంటే ఇదే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మాకు తెలియజేయవచ్చు. మీ కాల్స్ అండ్ మెసేజెస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తర్వాత పాస్టర్ జతన్ తమాంగ్ గారు రూటెడ్ ఇన్ క్రైస్ట్ గురించి మరింత వివరంగా చెప్తారు. ప్లీజ్ స్టే విత్ us. మీరు CBN ప్రేయర్ లైన్తో కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నారా? సో ఒకటి చేయండి, స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి ఇవాల్టి మన ఈ ఎపిసోడ్లో దేవుని వాక్యం మనకి ఎలా శక్తిని ఇస్తుందో, అలాగే మన జీవితంలో ఒక కొత్త ఆశను ఎలా నింపుతుందో, అలాగే మనం సరైనవి ఎంచుకోవడానికి ఎలా సహాయపడుతుందో వింటూ వచ్చాం. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం చెడు వ్యసనాలకు నో చెప్పగలం మరియు మంచివి ఇంకా నిజమైన వాటికి ఎస్ అని చెప్పగలం. దేవుని యొక్క వాక్యం మనల్ని బంధించిన సంకెళ్ళ నుండి విడదీసే ఒక ఆయుధం వంటిది. అందుకోసం మనం దేవుని యొక్క వాక్యం చదవాలి మరియు దానికి అనుగుణంగా మనం నడవాలి. ఈ సమయంలో మేము మిమ్మల్ని పాస్టర్ జతన్ తమాంగ్తో కల్పించబోతున్నాం. ఈరోజు మనకి దేవుని యొక్క వాక్యం నుండి చాలా మనోహరమైన సందేశం ఆయన ద్వారా మనం వినబోతున్నాం. రూటెడ్ ఇన్ క్రైస్ట్ గురించి ఆయన మనకు మరింత వివరంగా చెప్పబోతున్నారు. అయితే మరెందుకు ఆలస్యం, వెంటనే మనం దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడబోతుందో చూద్దాం రండి. అందరికీ నమస్కారం. నేను పాస్టర్ జతన్ తమాంగ్. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మరొక విషయం గురించి చర్చించుకుందాం. అదేంటంటే యేసులో పాతుకుపోవడం. పోయిన వారం మత్తు పదార్థాలు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో మనము విన్నాము. మీలో చాలా మంది రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండి కౌన్సిలింగ్ ద్వారా మందుల ద్వారా అడిక్షన్ నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి అడిక్షన్స్ నుండి బయటపడటానికి జనాలు ఇంకా వైద్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎన్నోసార్లు విఫలమవుతూనే ఉంటారు. అలా వారి జీవితం పాడైపోతూనే ఉంటుంది.
అందుకే రండి, దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. ఈ అలవాట్ల నుండి ఎలా విముక్తి పొందాలని యేసు ఈ భూమిపైన ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో యోహాను 15వ అధ్యాయం 4-5 వచనములో ఏం చెప్పారంటే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్ష వల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. మనం ఒక చెట్టు నుండి ఒక కొమ్మ కొట్టేసినప్పుడు ఆ కొమ్మ చచ్చిపోతుంది. అదే విధంగా తీగె ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే దేవుని యందు నిలిచి ఉంటే గాని మనం ఫలింపము. దీనికి ముందు మనకు కోపం వచ్చే అవకాశం ఉంది. మనం చాలా నిరాశ కూడా చెందుతాము. మీరు ఒకవేళ ఈ స్థితిలో ఉండి ఉంటే, లేకపోతే మీ ప్రియమైన వారు ఇంకా మీ పిల్లలు కూడా ఇలా కష్టాల్లో ఉండొచ్చు. వారికి కొత్త ఆరంభం కోసం రిహాబ్లోకి తీసుకొని వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి. క్రీస్తులో మీరు విశ్వాసం ఉంచండి, మీరు ఓడిపోకూడదు. యోహాను 15:7 వచనంలో ఇలా చెప్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడదు. నా ప్రియమైన మిత్రులందరికీ కూడా మీరిలా బంధకంలో ఉంటే, ఇందులో నుండి మీరు బయటపడాలని అనుకుంటే, ఈ విషయంలో ఆందోళన చెందుతున్న మీకు దీనికి సమాధానం మీకు బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. అలాగే మీకు కావాల్సిన జవాబు బైబిల్ మీకు ఇస్తుంది. యేసులో పాతుకుపోండి. యేసులో పాతుకుపోవడం యొక్క అర్థం ఏంటంటే, మనం యేసు యొక్క శక్తిని మనలో అంగీకరించడం, అలానే బలపరచటం. మా దగ్గర మీకోసం ఒక మంచి శుభవార్త కూడా ఉంది. యేసు మనకు చెడు అలవాట్ల నుండి ముక్తిని ఇవ్వగలడు. దేవుని పరిశుద్ధాత్మను మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఎలాగైతే యేసు తన శిష్యులకు చెప్పారో, నా యందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. యేసు మిమ్మల్ని బలపరచగలరు. మీ పాపాల నుంచి, మీ బంధకాల నుంచి విడుదల ఇవ్వగలరు. మత్తయి 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ రోజు నేను ఈ ఆశ యొక్క సందేశాన్ని మీతో పంచుకుంటున్నాను. వచ్చే వారం అడిక్షన్ కి సంబంధించిన కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. పాస్టర్ జతన్ తమాంగ్ గారు రూటెడ్ ఇన్ క్రైస్ట్ అనే టాపిక్ని ఎంత క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. దేవునికి దగ్గరగా రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుని వాక్యం చదవడం, రెండవది ప్రార్థనలో గడపడం. అయితే ఈ సమయంలో మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు మాకు పంపించిన మెసేజెస్ని చదువుతాం, అలాగే మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. మరి మన మొదటి మెసేజ్ ప్రిన్స్ మసీ అనే వ్యక్తి మనకి వాట్సాప్ ద్వారా పంపించారు. వారేమంటున్నారో చూద్దాం. నాకు త్రాగుడు అలవాటు ఉంది, అందులో నుండి విముక్తి దొరకడానికి నా కోసం ప్రార్థన చేయండి. ప్రిన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ సిచ్యువేషన్ విత్ అస్. మీకోసం మేము తప్పకుండా ప్రార్థిస్తాం. అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి, మీరు కూడా ప్రార్థించండి, ప్రార్థనలో స్థిరంగా ఉండండి. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ మెసేజ్ని చూద్దాం. ఈ మెసేజ్ని యూట్యూబ్ ద్వారా ఒక వ్యూవర్ మాతో పంపించారు. వారేమంటున్నారో చూద్దాం. నా కొడుకుకు గంజాయి అలవాటు ఉంది, అది మానేయటానికి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ విత్ అస్ అండి. మేము తప్పకుండా మీకోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. ఇంకా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాం. మీలో కూడా ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి, మాతో పాటు కలిసి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో చేసే అద్భుత కార్యాలను చూస్తారు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. రాజాతి రాజా, దేవాతి దేవ, అత్యున్న సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. నిత్యము కోట్లాను కోట్ల దేవదూతులతో, కెరూబులతో, శరాబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను కొనియాడబడుచున్న దేవా, మీకు స్తుతి 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 స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో నిరీక్షణ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్పెషల్లీ మాకు మెసేజెస్ పంపించిన ఇద్దరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రిన్స్ గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న అడిక్షన్ నుండి వారిని విముక్తి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వల్ల మీకు అసాధ్యమైనది ఏది లేదు గనుక తండ్రి, ఈ సమయంలో మీ సహాయాన్ని కోరుతున్నాం తండ్రి. ఇంకా వీరు మాత్రమే కాకుండా మా నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో కూడా ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే వారికి తెలియకుండానే వారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడిక్షన్స్లో తండ్రి
కూరుకొని పోయి ఉంటే వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సర్వశక్తిమంతుడవు గనక తండ్రి మీరే మాకు దిక్కు అని మీ సైడ్ మేము తిరిగి వస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, మీ వాక్యం అనే శక్తితో మమ్మల్ని నింపండి. దేవా, ప్రార్థనలో తండ్రి మీలో మేము ఇంకా ఎదుగులాగున మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మాలో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రతి ఒక్క అడిక్షన్స్ నుంచి మాకు విడుదల దయచేయమని కోరుతూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి దేవుని వాక్యం నిజమైనది. మీరు ఎప్పుడైతే సత్యమును తెలుసుకుంటారో అప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రేయర్ టిప్. మనం తెలుసుకున్నాం దేవుని వాక్యం నిజమైనది అని. అయితే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు క్లెయిమ్ ద ప్రామిసెస్ గివెన్ బై అవర్ గాడ్. మరి ఈ సమయంలో ఈరోజుటి దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఎంత సామర్థ్యం గల వాక్యం కదా ఫ్రెండ్స్. ఈ వాక్యమే సౌరం అనిల్ గారి యొక్క జీవితంలో కూడా మార్పును తీసుకొని వచ్చింది. అయితే దేవుడు కూడా ఎజెకియేల్తో అంటున్నాడు, ఈ ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, మరియు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మనం చూస్తున్నాం దేవుడు ఆయన శ్వాసతో జీవాన్ని ఇస్తున్నాడు. బై హిస్ బ్రెత్ హీ బ్రింగ్స్ లైఫ్. అవును, ఇదే దేవుని వాక్యం. ఫ్రెండ్స్, రండి మనం కూడా వాక్యాన్ని చదువుదాం, వాటిని గుర్తుపెట్టుకుందాం, ప్రార్థనలో వాటిని జ్ఞాపకం చేసుకుందాం. లెట్స్ క్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇలా చేసి మనం సైతానుపై విజయాన్ని పొందుదాం. మనం జయ జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. సో మనం డైలీ దేవుని వాక్యాన్ని చదువుదాం. అయితే ఇవాల్టి ఎపిసోడ్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అని మేము అనుకుంటున్నాం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వెళ్ళే ముందు ఈ చక్కటి పాటను వీక్షించి ఆనందించండి. ప్రైజ్ ద లార్డ్. प्रभु